వందే మాతరం వందే మాతరం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలే, కేటీఆర్ గారి నాయకత్వం వదిలాలే, గుంటగడ్డ జగదీశ్రెడ్డి గారి నాయకత్వం. చూడు తాడు పెట్టి లాగండి నిమ్మలంగా చెప్పుడుగా తాడు పెట్టి లాగండి పైకి నవ్వొస్తుంది కదా. వినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉత్తర జలధి తరంగా. तब शुभ नामे गाये तब शुभ आशीष मागे, गाहे तब जय गाथा जन गण मंगलदायक. जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. भारत माता के जय, भारत माता के जय. జిల్లా అభివృద్ధి ప్రదాత గుంతకళ్ళ జగదీశ్రెడ్డి గారు, మాజీ మంత్రి గారు, సూర్యాపేట ఎమ్మెల్యే గారు, వారి ఆదేశాల మేరకు మనకు ఈరోజు 25వ సంవత్సరం మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి సభకు మన సూర్యాపేట నియోజకవర్గం నుంచి దరిదాపులో 1,00,000 మంది తరలి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినారు. మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు. దాని అనుసంధానం మా వార్డు నుంచి 45వ వార్డు నుంచి మా కౌన్సిలర్ కృపాకర్ గారి ఆధ్వర్యంలో, మరియు మన వార్డుల మన పట్టణ అధ్యక్షుడు సర్వల సత్యనారాయణ గారు కూడా మన వార్డే ఉండటం వల్ల వారు సూర్యాపేట మొత్తం చూసుకుంటాం. మన వార్డుకి ప్రత్యేకంగా వారు మన వార్డు ఆహ్వానితులు. మన వార్డు దగ్గర వారి ఆధ్వర్యంలో కూడా అందరం కలిసి కట్టుగా ఒక బస్సు అయితే ఇచ్చిన, ఆ బస్సు కూడా సరిపోదు మాకు. అయినా కూడా మనకు ఉన్న కార్లలో ఒక 10 కార్లు ఉన్నాయి, మన సొంత కార్లు అందరి. ఆ కార్లలో కూడా తరలించడం జరుగుతుంది. మాకు ఏంటంటే ఒక 50 మంది ఒక బస్సు సరిపోద్దామంటే మాకు 500 మంది ఉన్నారు అసలు ఈడ ఈ వార్డులో. ఒక్క మాట ఒక్క కృపాకర్ గారు, మన కౌన్సిలర్ గారు ఒక్క మాట అంటే అట్లా అందరూ కలిసి వస్తాం. ఎవరైనా సరే వారి మాటని. మాకు కూడా ఎన్నో పనులు మేము పోవాలంటే, మేము జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు మేము పోవాలంటే వెళ్ళిపోదు పొద్దునట్టే. కానీ మా కౌన్సిలర్ గారిని గౌరవించి కౌన్సిలర్ గారి ఆదేశాల మేరకు వారు ఉండమంటే నేను కానీ, రషీద్ కానీ, సత్యనారాయణ గారు కానీ, మల్లన్న కానీ అందరూ కలిసి ఉండి ఫస్ట్ మన ఇల్లు చక్కదిద్దుకోవాలి, తర్వాత బయట. కాబట్టి అందరం కలిసికట్టుగా మనం పోతున్నాం. మా దగ్గర భేదాభిప్రాయాలు ఎటువంటిది ఏం లేదు మాకు. మళ్ళా భగవంతుని దయ వల్ల మళ్ళీ ఎలక్షన్స్ వస్తే, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ తమ్ముడు నిలబడతాడు, లేదా మా భావాన్ని నిలబడతాడు, ఎవరో ఒకరు నిలబడతాడు. బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలిపిద్దాం. ఒకవేళ పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో వాళ్ళకి వేస్తాం మనం, అది వేరు. కానీ రేస్లో ఉన్నది మాత్రం మళ్ళీ సిట్టింగ్ వాళ్ళకి ఇవ్వాలంటే మాత్రం వీరే ఉంటారు. వీరికి మంచిగా చేస్తాం అందరం. ఎవరికి ఇచ్చినా టికెట్ అందరం కలిసిమెలిసి చేస్తాం. వీరు కూడా కలిసిమెలిసి చేస్తారు. ఎవరికి ఇచ్చినా కూడా మా కౌన్సిలర్ గారు కూడా కలిసిమెలిసి చేస్తారు. కాబట్టి అందరినీ ఇక్కడ వచ్చిన మీడియా కానీ, ఇక్కడ మిత్రులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలుపుతూ, మనం ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ, మన దగ్గర నుంచి సూర్యాపేట కన్నా అన్ని వాళ్ళ కన్నా మన వాళ్ళ ఎక్కువ మంది వెళ్తున్నారు. కాబట్టి మనకు చాలా సంతోషం, గర్వకారణ విషయం. కాబట్టి ఇటు కార్యక్రమం
దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మన టీఆర్ఎస్ పార్టీ స్థాపించి, అదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా అవతరించి 24 సంవత్సరాలు పూర్తి చేసి 25 సంవత్సరాలు అడుగుతున్న ఈ రజతోత్సవ మహాసభకు మన సూర్యాపేట ఎమ్మెల్యే గారు, నల్గొండ అభివృద్ధి తర్వాత సూర్యాపేట ఎమ్మెల్యే రేవిశెట్టి గారి ఆదేశానుసారం మన 45 వార్డు నుంచి గండూరు పవన్ కృపాకర్ ఆధ్వర్యంలో 40 మందికి మాత్రమే ఒక బస్సు ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రజలు మేము వస్తాం, గండూరు పవన్ కృపాకర్ ఆధ్వర్యంలో ప్రతి కార్యకర్త కూడా మేము వస్తాం అని చెప్పి 100 మంది దాకా జమ అయ్యారు. వీరందరికీ కూడా మేము మా వార్డు తరఫున, మా గండూరు పవన్ కృపాకర్ తరఫున వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ వార్డు ప్రముఖులు సయ్యద్ సలీం గారు, మరి బండారాజు గారు, వెంకటరెడ్డి గారు వీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మన తెలంగాణ పులకరించింది. దీనికి సాక్ష్యం ఈరోజు మేఘాలయ సాక్ష్యం. ఎందుకంటే 25 సంవత్సరాలు చరిత్ర ఇది. గత పాలకులు చూస్తే మన తెలంగాణని ఎంత పక్కన పెట్టారు అనేది ఈరోజు అందరికీ తెలిసిన విషయం. ఆంధ్ర పాలకులు ఆంధ్రాకే నిధులు, నియామకాలు అనేది అక్కడికే పోవాలి, ఉద్యోగావకాశాలు అక్కడికే ఉండాలని చెప్పి వారు ఎంతగానో మన తెలంగాణను మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. దీన్ని ముక్త కంఠంతో దాదాపు 15 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు కేసీఆర్ గారు పట్టుదలతోటి వారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మీ అందరికీ తెలిసిది. వారి యొక్క దేహం ఏమైనా ఏం కాదు, నాకు తెలంగాణ ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో వారు మనకి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అటువంటి వారు తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణను సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాలు అద్భుతంగా పాలన చేసి చూపించారు. ఇది ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు మనకి ఈ యొక్క రైతులకైతేంది, ఉద్యోగ అవకాశాలు యువతకైతేంది, అందరినీ కూడా ఈరోజు మీరు అబ్జర్వ్ చేయండి. రైతులకి రైతు బీమా, రైతు బంధు, ఈ విధంగా మహిళలకి ఎన్నో ఉపాధి అవకాశాలు ఇప్పించి ఉన్నారు. పెన్షన్లు గతంలో కాంగ్రెస్ పాలకుల్లో ఉన్నప్పుడు 500 పెన్షన్ వచ్చేది కూడా కష్టంగా ఉన్న రోజులు అవి. కానీ ఇప్పుడు మనకి పెన్షన్ 2000, 3000 వస్తున్నాయి. అంటే ఎందుకు? అది కేసీఆర్ పుణ్యం అనేది ఈరోజు చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తే ఎంత ఇబ్బంది పెడుతుంది ప్రజల్ని అనేది మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా. నీరు లేదు, ఉద్యోగావకాశాలు లేవు, రైతులకి రైతు బంధు లేదు. ఏదో వారు కొంతమందికి ఆ యొక్క వారి ₹1,00,000 మాఫీ అని చెప్పి కొంతమందికి చేసిర్రు, రుణమాఫీ అని. కానీ చాలామంది రైతులు ఇంకా వారికి రాలేదని వారు బాధపడుతున్నారు. ఇదంతా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తుంది. ఇప్పుడు కనుక ఎలక్షన్స్ పెడితే మళ్ళీ అద్భుతంగా మన కేసీఆర్ అన్ని చోట్లలో ఎమ్మెల్యేలు మస్తు మెజార్టీతో గెలుస్తారని నేను చెప్తున్నా. అదేవిధంగా మన ఈరోజు సూర్యాపేటలో మా మంత్రివర్యులు మాజీ గుంటగండ్ల జగదీష్ రెడ్డి గారు, సూర్యాపేట ప్రస్తుత పట్టణ ఎమ్మెల్యే, వారు పిలుపిచ్చారు. మన సూర్యాపేట నుండి అందరం కలిసి మంచిగా ఈ వరంగల్లో జరిగేటువంటి జాతర, దీన్ని జాతర అంటున్నాం మేము, ఎందుకంటే అది సభ కాదు జాతర. ఆ జాతరకి వెళ్ళొద్దామని చెప్పి అంటున్నారు. మాకు ఇక్కడ చూస్తే ప్రజలు ఎంత సంతోషంగా వస్తున్నారంటే వారు ఎటువంటి లాభాపేక్ష, ఎటువంటి ఆశపడకుండా వారు స్వచ్ఛందంగా ఈరోజు తరలిస్తున్నారు. ఈరోజు సూర్యాపేట నుండి దాదాపు 200 కార్లు బయలుదేరుతున్నాయి, దాదాపు 50 బస్సుల పైన బయలుదేరుతున్నాయి. మా వార్డు నుంచి మేము సౌరాష్ట్ర గారికి ముందే విన్నపం చేసుకున్నాం, మా వార్డుకి 2 కానీ 3 కానీ బస్సులు ఇవ్వండి అని. కానీ 3 బస్సులు మీరు 2 బస్సులు ఇవ్వలేకపోతున్నాం, ఒకటే బస్సు అని చెప్పి అన్నారు. అయినా కూడా మా యొక్క వార్డు మిత్రులు అందరూ కూడా దాదాపు 100 మంది మేము స్వచ్ఛందంగా కార్లో వస్తామండి, మీరు ప్రైవేట్ బస్సులో పోండి, మేము కార్లో వస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. ఈరోజు ఎంత అభినందనీయం ఇది అనేది మీరు చూడవచ్చు. అంటే కాంగ్రెస్ పాలన పట్ల ఎంత వ్యతిరేకత ఉందనేది మీరు చూడవచ్చు. కావున మీరు రేపటి నాడు మన స్థానిక సంస్థలు అయితేంది, కౌన్సిలర్ల ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితేంది, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ అన్నీ కూడా, ఎంపీపీ కూడా, అదే ఎంపీటీసీ కూడా, ఇవన్నీ ఎలక్షన్లో ప్రజలు మేము చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ని ఖచ్చితంగా ఓడిస్తుంది అనేది ప్రజలే చెప్తున్నారు. అది మా మాట కాదది. కావున ఈరోజు మేమందరం కలిసికట్టుగా
మేము సంతోషంగా జాతరకు వెళ్తున్నాం. వరంగల్ జాతర సక్సెస్ చేసుకొని మళ్ళీ తిరుగు సాయంత్రకాల రాత్రికాల దీనితో మళ్ళీ సూర్యాపేటకు వస్తాం. కావున మేము చెప్పే ప్రజలకు ఒకటే, ఈరోజు కాంగ్రెస్ మభ్యపెట్టే మాటలకి మీరు లోబడకండి. మన గత 5-10 సంవత్సరాల పాలన ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అనేది మరోసారి ప్రజలకి విన్నవిస్తూ, ఇక్కడికి చేసినటువంటి ఈరోజు ఫ్లాగ్ హాస్టింగ్ చేసుకున్నాము. ఫ్లాగ్ హాస్టింగ్ మన పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ గారి చేతుల మీద మేము చేసుకున్నామండి. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథులుగా సయ్యద్ సలీం గారు, రషీద్ గారు, అదేవిధంగా ముత్తారెడ్డి గారు, మల్లారెడ్డి గారు, మా స్నేహితులు జూలకంటి నాగరాజు గారు, బజ్జూరు శ్రీనివాస్ గారు, మిర్యాల శివన్న గారు, మంచాల శ్రీనివాస్ గారు, ఇట్లా అదేవిధంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినారు. ఉల్లి రామాచారి గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.